పరువు నష్టం చట్టం మరోసారి పంజా విప్పింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆ మధ్య పరువు నష్టం కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి గుర్తుందిగా. ఆ తీర్పు నిలుపుదల కోసం ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా పర్యావరణ కార్యకర్త నర్మదా బచావ్ ఆందోళన నాయకురాలు మేధా పాట్కర్కు పరువు నష్టం కేసులో 5 నెలల జైలు శిక్ష విధించారు. 10 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో పరువు పోయిందన్న క్లెయిమ్ చేసింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఇది 20 ఏళ్ల నాటి కేసు. ఆ రోజుల్లో సక్సేనా గుజరాత్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థను నడిపేవారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నర్మదా బచావ్ ఆందోళనను డిఫేమ్ చేస్తూ ఆ ఎన్జిఓ దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది, ఫుల్ పేజీ ప్రకటన. దానికి స్పందించిన మేధా పాట్కర్ సక్సేనా పిరికివాడని, ఆయన దేశభక్తుడు కాదని అన్నారు. సక్సేనా పరువు నష్టం కేసు వేశారు. కొన్నాళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కేసు గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చింది. మేధకు జైలు శిక్ష విధించిన మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆమె చేసిన వ్యాఖ్యలు సక్సేనా గుజరాత్ ప్రభుత్వం ఏజెంట్ అనే అర్థం వచ్చేట్లున్నాయని అన్నారు. ఆనాడు మేధ చేసిన వ్యాఖ్యలను ఆనాటి పరిస్థితుల ప్రకారం అప్పటి సందర్భానికి అన్వయించి చూడాలి. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాన్ని బద్నాం చేసేందుకు ఆనాటి గుజరాత్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. మేధ నడిపిన నర్మదా బచావ్ ఆందోళనపైకి సక్సేనాను ప్రయోగించింది గుజరాత్ ప్రభుత్వం కాదో మీకు మీరే ఒక అవగాహనకు రావాలి. ఆయన ప్రస్థానం మీరే చూడండి. సక్సేనా ప్రస్థానం. ఉత్తరప్రదేశ్కు చెందిన సక్సేనా ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్. మొదట్లో ఆయన ఒక ఎన్జిఓ స్థాపించి నర్మదా బచావ్ ఆందోళనపైన యుద్ధం ప్రకటించారు. 2002లో సబర్మతి ఆశ్రమంలో మేధా పాట్కర్పై ఒక గుంపు దాడి చేసి హింసకు దిగింది. దీనికి సంబంధించి సక్సేనాపై నమోదైన కేసు ఇంకా నడుస్తుంది. ఈ సంఘటనలో సక్సేనా ప్రమేయాన్ని నిరూపిస్తూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒక వీడియో విడుదల చేశారు. లేస్తే కోర్టుకు ఎక్కే సక్సేనా ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా 2011లో ఆనాటి గవర్నర్ ఒక మాజీ న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించారు. సక్సేనా దాన్ని హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిందనుకోండి. మోదీ ప్రధాని అయిన తర్వాత సక్సేనాను 2015లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్గా నియమించారు. 2022 మే నెలలో ఆయన పదవి నుంచి తప్పుకొని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని అధిష్ఠించారు. కార్పొరేట్ రంగం నుంచి గవర్నర్ పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి సక్సేనా ఇండియాలో. అప్పటి నుంచి ఢిల్లీని పాలిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి మూడింది. ఇప్పుడు సక్సేనా వ్యక్తిత్వంపై మీకు మీరే ఒక అవగాహనకు రండి. సక్సేనాను ఉద్దేశించి మేధా పాట్కర్ అన్న మాటలు నిజంగా ఆయన పరువుకు భంగం కలిగించేవైనా క్రిమినల్ డెఫమేషన్కు నాగరిక సమాజంలో చోటు లేదంటాను నేను. 1837లో బ్రిటిష్ ఇండియాలో ఆనాటి వలస ప్రభువులు క్రిమినల్ డెఫమేషన్ చట్టం తెచ్చారు. క్రిమినల్ డెఫమేషన్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. భిన్నాభిప్రాయం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం. దానిని గౌరవించని చోట ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్నట్లు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంలో ఒక్కొక్కళ్ళ ధోరణి ఒక్కో రంగా ఉంటుంది. ఒకరు ఘాటుగా మాట్లాడవచ్చు, మరొకరు సున్నితంగా స్పందించవచ్చు. విమర్శ చేశారన్న కారణంగా క్రిమినల్ డెఫమేషన్ కేసు పెట్టి జైలుకు పంపే అవకాశం ఉన్నప్పుడు విమర్శ చేయడానికి అందరూ సిద్ధపడకపోవచ్చు, నోరు మూసుకోవచ్చు. జైలు సంగతి ఎలా ఉన్నా కోర్టు చుట్టూ వాయిదాకి తిరగాల్సి వస్తుందన్న ఆలోచనే విమర్శను తొక్కిపట్టవచ్చు. దీనినే చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. ప్రజాస్వామ్యానికి చిల్లింగ్ ఎఫెక్ట్ ఎంతైనా ప్రమాదకరం. దీనిని గ్రహించబట్టే ఇండియాలో డెఫమేషన్ చట్టం ప్రవేశపెట్టిన బ్రిటిషర్లు తమ దేశంలో దానికి మంగళం పాడారు. 2009లో బ్రిటన్లో క్రిమినల్ పరువు నష్టం చట్టం రద్దయింది. ఇప్పుడు బ్రిటన్లో పరువు నష్టం అనేది సివిల్ కేసుకు మాత్రమే పరిమితం. మనం మాత్రం వలస పాలనను అంతం చేసిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ క్రిమినల్ డెఫమేషన్ పట్టుకొని వేలాడుతున్నాం. ఇది ఏ తరహా ఆలోచన విధానమో, దేశానికి ఇది ఏ విధంగా మంచిదో మీరే ఆలోచించండి.